బ్రేకింగ్ న్యూస్ హైడ్రా కూల్చివేతలతో కబ్జాదారుల్లో వణుకు మొదలైంది. బాచుపల్లిలో భారీ అపార్ట్మెంట్ను కూల్చివేశారు. దీంతో ఎవరెవరైతే కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్స్ చేశారో వాళ్ళందరి గుండెల్లోనూ ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. భారీ అపార్ట్మెంట్ను క్షణాల్లో నేలకూల్చిన దృశ్యాలు ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. హైదరాబాద్లో భారీగా కబ్జాలు చోటు చేసుకున్నాయి. చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇలా అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లన్నీ నిర్మించేశారు. వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. దీంతో హైడ్రా జులుం విధిల్చింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ కట్టడాలను మొత్తం నేలమట్టం చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది బాచుపల్లిలో భారీ అపార్ట్మెంట్ని నేల కూల్చడంతో ఇంత పెద్ద భవనాన్ని కూల్చివేశారు. ఇక మన సంగతి ఏంటి అని మిగిలిన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అక్రమ కట్టడాల విషయంలో, ఆక్రమణల విషయంలో ఎంత పెద్ద వాళ్ళైనా ఉపేక్షించేది లేదు అని చెబుతూ ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో నిర్మాణం జరిగేంత వరకు ఏం చేశారు అధికారులు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే అధికారులు ఏం చేశారు అన్నది కాదు, మీరు కట్టేది అక్రమ నిర్మాణం అయితే అది నిర్మాణం ఎంతవరకు వెళ్ళినా కూల్చివేస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. అలాంటి సంకేతాలను ఇవ్వడంతో ఇప్పుడు అందరు గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి. నిన్న రాత్రి 11 గంటల వరకు ఆక్రమణల కూల్చివేత జరిగింది. ఎర్రకుంట FTL బఫర్ జోన్లలో కొన్ని కన్స్ట్రక్షన్స్ చేశారు అని, అక్కడ భూములు కొన్ని నిర్మాణాలు చేశారు అని ఫిర్యాదులు కూడా వచ్చాయి. చెరువుల్లో ఆక్రమణలపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. 20 చెరువుల్లో ఆక్రమణలు తొలగింపు చేపట్టారు. సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ప్రభుత్వ భూమి ప్రహరీ కూల్చివేతపై యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఎమ్మెల్యే దానం నాగేంద్రపైన కేసు కూడా నమోదు చేశారు. MIM ఎమ్మెల్యే ముబీన్తో పాటు మరికొందరిపైన కేసులు నమోదయ్యాయి. నెల క్రితం ఏర్పడిన హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా యాక్షన్లోకి దిగింది. రోజు ఎక్కడెక్కడైతే ఆక్రమణలు జరిగాయో వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి వాటిని నేలమట్టం చేస్తూ ఉన్నారు. రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధుల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజాప్రతినిధులు పరేషాన్ అవుతున్నారు. సంస్థపై మండిపడుతున్నారు. హైడ్రాపై కొందరు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఈ సంస్థను నియంత్రించాలని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. హైడ్రా ఆక్రమణల తొలగింపు కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దృష్టి సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా నాలాలు, అలాగే ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని కబ్జా చేసి కట్టిన బిల్డింగ్ల మీద దృష్టి సాధించిందని చెప్పాలి. దాంట్లో భాగంగానే హైడ్రాని తీసుకొని రావడం జరిగింది. ఏదైతే ఈ హైడ్రా ఉందో అంటే అక్రమ కట్టడాలని ఎక్కువగా ఏదైతే ఇప్పుడు చెరువులు, నాలాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారో వారికి పెన్షన్గా మారిన హైడ్రా అనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇప్పుడు బాచుపల్లిలో ఏదైతే ఇప్పుడు ఈ విజువల్ వెనకాల చూస్తున్నారో అంటే కూలగొట్టిన ఇవి ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ బాచుపల్లిలో చెరువుని కబ్జా చేసి ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా ఒకరికొకరు అమ్ముకొని ఇదంతా కూడా బిల్డింగ్లు కట్టడం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి అధికారులకు తెలియడంతో వాళ్ళు వెంటనే వచ్చి ఇదంతా కూడా తెల్లవారుజాము నుంచి కూల్చివేస్తున్న ఘటనలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇక్కడ 3 అపార్ట్మెంట్స్కి పైగా అయితే ఉన్నాయి. ఒకటి కూల్చడంతో ఇంకా 2 పక్కనే ఉన్నాయి. వాటిని కూడా కూలుస్తున్న అధికారులు అనే చెప్పాలి. ప్రస్తుతానికి అక్రమ కట్టడాల మీద హైడ్రా ఉక్కుపాదం మోపిందనే చెప్పాలి. ఇప్పుడు వరకు చూసుకుంటే పలు చోట్ల రాజేంద్ర నగర్, నార్సింగ్, ఇలా బాచుపల్లి ఇలా ఏవైతే ఉన్నాయో పలు ప్రదేశాల్లో కూడా అక్రమ కట్టడాల మీద దృష్టి సాధించిన హైడ్రా అనేది దీన్ని చూసి అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టారో వాళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పాలి. అధికారుల సమక్షంలోనే ఇవన్నీ కూడా జరగడం అనేది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఏదైతే బాచుపల్లిలో ఉందో ఈ కన్స్ట్రక్షన్ సగం పూర్తయినప్పటికీ కూడా పోలీసులు అలాగే అధికారుల సమక్షంలోనే ఇదంతా కూడా కూల్చివేత జరుగుతుందనే చెప్పాలి. తెల్లవారుజాము నుంచి జరుగుతున్నప్పటికీ కూడా పలు చోట్ల ఏవైతే చెరువులు అలాగే నాలాలు కబ్జా చేసి కడుతున్నారో వాళ్ళందరినీ కూడా
వెతికి అలాగే అది ఎవరిది ఆ స్థలాలు ఎవరివి ఏంటి అని కనుక్కొని వాటిని కూల్చివేత జరగడం అనేది జరుగుతుంది. పలు చోట్ల పలు ప్రాంతాల్లో జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ 5-6 కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న వాటిని అదే విధంగా జరిగిపోయిన వాటిని కూడా కూల్చివేత చేసిన సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి బాచుపల్లిలో ఏదైతే ఇప్పుడు ఈ ప్లేస్ ఉందో ఇదంతా కూడా ఒకప్పుడు చెరువుతో నిండిపోయిన ప్లేస్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ చెరువు అంతా ఎండిపోయిన తర్వాత ఏదైతే ఈ ప్లేసెస్ ఉన్నాయో ఇప్పుడు మీరు వెనకాల కూల్చేస్తున్న ఈ అపార్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం ఉన్న స్థలం కానివ్వండి, ఇదంతా కూడా ఒకప్పుడు చెరువుగా ఉండేది. అలాంటిది నీళ్లు ఎండిపోవడంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ స్థలాల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కబ్జా చేసిన వాళ్ళు ఈ విధంగా కట్టుకోవడాన్ని చూసి ఎవరైతే ఇప్పుడు హైడ్రా మన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్థలాలు అన్నింటినీ కూడా కూల్చివేయడం అనేది జరుగుతుందని చెప్పాలి.